హలో ఫ్రెండ్స్, మరొక ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ సింధు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా, క్విక్గా, ఇన్స్టెంట్గా, ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. మనం ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది పక్కా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి సుమారుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోసాను. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 3 ఎగ్స్ని పగలకొట్టుకుని ఇందులోకి వేసాను. ఇప్పుడు ఫ్లేమ్ని హైలోకి ఉంచుకుని ఈ ఎగ్స్ మొత్తం కూడా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేస్తున్న ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అనేది 3 మెంబర్స్కి సరిపోతుందండి. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీని బట్టి ఈ ఎగ్స్ కౌంట్, అలాగే నేను రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుంది వేసుకుంటున్నాను. మనకి ఎగ్ మొత్తం కూడా స్క్రాంబుల్ టెక్స్చర్ వచ్చిన తర్వాత మాత్రమే ఆనియన్స్ అండ్ రిమైనింగ్ వెజిటబుల్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు 1 ఇంచ్ సైజ్ కట్ చేసుకున్నటువంటి ఫ్రెంచ్ బీన్స్ వేసుకున్నాను. తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఒక హాఫ్ కప్ క్యారెట్ పీసెస్ వేసేసాను. మనకి వెజిటబుల్స్ అనేవి కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం త్రూఅవుట్ ద కుకింగ్ ప్రాసెస్ మీడియం టు హై ఆర్ఎల్స్ హైలోనే కుక్ చేయాలి. మనం హైలో ఉంచుకుని వెజిటబుల్స్ని మధ్య మధ్యలో తిప్పుతూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తినాలనుకుంటున్న స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. ఎప్పుడు కూడా పచ్చిమిర్చి తీసుకునేటప్పుడు ఇలా పొడుగ్గా చీలికలుగా అయినా కట్ చేసుకోండి, ఆర్ఎల్స్ చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకుని వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి కౌంట్ ఇంత అని మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు స్పైసీనెస్ని ఒక్కో రకంగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో వెజిటబుల్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోండి. టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. యూజువల్గా మనకి స్ట్రీట్ స్టైల్లో దొరికే ఫ్రైడ్ రైస్ రెసిపీస్లో నాట్ ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి, మనం రిమైనింగ్ ఏ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయినా కూడా వాళ్ళు సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇట్లాంటివన్నీ యూస్ చేస్తారు. బట్ మనం ఈరోజు అలాంటివి ఏమీ యూస్ చేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం. బట్ టేస్ట్ మాత్రం దానికి సరిసమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకోండి. మీరు కారం వేసేటప్పుడు ఇందాక పచ్చిమిర్చి యూస్ చేశారు కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు హోల్ గరం మసాలా పౌడర్ అనేది వేస్తున్నాను. సో స్పైసీగానే ఉంటుంది కదా జనరల్గా స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అంటే, సో దానికి తగినట్టే స్పైసెస్ అనేవి వేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి వేస్తున్నాను. సో మీరు లాస్ట్లో కొత్తిమీర వేసుకునే ఉద్దేశం ఉంటే ధనియాల పౌడర్ క్వాంటిటీని కొంచెం తగ్గించుకోవచ్చు, హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఉంటుంది కదా, సో మిరియాల పౌడర్ని వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఇంకా మనం దించేసుకుంటాము అని అనుకున్న స్టేజ్లో 1 స్మాల్ ప్యాకెట్ ఆఫ్ మ్యాగీ మసాలా పౌడర్ వేస్తున్నానండి. మనకి యూజువల్గా నూడిల్స్తో పాటు ఈ మసాలా పౌడర్ అనేది వస్తుంది కదా, బట్ ఇప్పుడు మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. మ్యాగీ నూడిల్స్ కాకుండా ఓన్లీ ఈ మసాలా పౌడర్ అనేది సెపరేట్గా అమ్ముతున్నారు. ఐ థింక్ సో అరౌండ్ ఒక 10 ప్యాకెట్స్ కలిపి ఒక బిగ్ ప్యాక్లో అమ్ముతున్నారు అనుకుంటా. సో ఆ మ్యాజిక్ మసాలా పౌడర్ అనేది ఒక స్మాల్ ప్యాకెట్ వేసాను. ఈ ప్యాకెట్లోని మసాలా పౌడర్ వేయటం వల్ల మనకి ఈ ఫ్లేవర్ అనేది ఏదైతే ఉందో ఆ వెజ్జెస్ అన్నిటికీ పట్టి సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్లో దొరికే ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి రెసిపీస్ ఏ టేస్ట్ అయితే వస్తాయో ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పొడి పొడిగా ఉడికించుకున్నటువంటి సుమారుగా ఒక 200 గ్రామ్స్ రైస్ వరకు వేస్తున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్కి మనకి రైస్ అనేది పొడి పొడిగానే ఉండాలండి. ముద్దగా ఉంటే రెసిపీ అనేది మొత్తం శుద్ధగా అయిపోతుంది. సో రైస్ అనేది ముందుగా మీరు ఉడికించుకున్నప్పుడే పొడి పొడిగా ఉడికించేసుకుని బాగా కంప్లీట్గా ఆరే వరకు వెయిట్ చేయండి. ఆరిన రైస్ని మాత్రమే ఇందులోకి వేసి హై ఫ్లేమ్లోనే బాగా అడుగు నుంచి ఈ వెజిటేబుల్స్ అలాగే ఎగ్ స్క్రాంబుల్ ఏదైతే ఉందో మసాలా స్పైసెస్ అన్నీ కూడా కోట్ అయ్యేలాగా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోండి. ఒక 3 to 4 మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాత దాన్ని డిష్ అవుట్ చేసేసుకోండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసేటప్పుడు పక్కన నిమ్మకాయ రసం కానీ ఆరెల్స్ ఆనియన్స్ కానీ కట్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మస్ట్ అండ్ షుడ్గా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్.